నిజానికి గొప్ప భూషణం ఇది అంటే వాక్యే. పిల్లలు ఒక్క విషయాన్ని మీరు గమనించండి, 84 లక్షల రకాల ప్రాణులు ఉన్నాయంటారు లోకంలో. వీటిలో భగవంతుడు మాట ఇచ్చినటువంటి ఏకైక ప్రాణి మనిషి ఒక్కడే. ఏ ఇతర ప్రాణికి భగవంతుడు మాట ఇవ్వలేదు. కంఠంలో స్వరపేటిక ఉన్నది, మాట్లాడగలిగినది మనిషి ఒక్కడే. ఆ వాక్కు అగ్నితో సమానం. అగ్ని చూడండి, ఏదైనా వస్తువుని మీరు తీసుకెళ్ళి అగ్నితో కలిపారనుకోండి, ఆ వస్తువు కాలిపోతుంది. అట్లాగే మంచి మాట అవతల వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది. మనం ఎన్ని మంచి మాటలు వింటుంటామో అన్ని తెలియని విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. అంటే తెలియదు అన్న భావనని కాల్చేసి నాకు ఇప్పుడు తెలిసినది అన్న స్థితిని వాక్కులు కల్పిస్తాయి. అందుకే వాక్కు అజ్ఞాన దాహకత్వం చేస్తుందంటే అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. చనిపోయేటటువంటి వాళ్ళు కూడా మంచి మాట వింటే బ్రతకాలని ఆశ పొందుతారు. దానికి శ్రీరామాయణమే ప్రత్యక్ష ప్రమాణం. సీతమ్మ అంత కష్టంలో ఉండి ప్రాణములు విడిచిపెట్టాలి అని అనుకున్నప్పుడు హనుమ శిశుపావృక్షం మీద కూర్చొని మంచి మాటలు చెప్తే విన్న సీతమ్మ మళ్ళీ బ్రతుకు మీద ఆశ పొందింది. అంటే చనిపోయే వారిని బ్రతికించగలిగినది మాటే, బ్రతకాలనుకున్న వాళ్ళని చనిపోవాలనుకునేటట్టు చెయ్యగలిగినది మాటే. అదే సీతమ్మ ఎందుకు చనిపోవాలనుకుంది? రావణాసురుడు మాట్లాడుతున్న మాటలు వినలేక చనిపోవాలనుకుంది. ఎవరు మాటలు విని బ్రతకాలనుకుంది? హనుమ చెప్పిన మాటలు విని బ్రతకాలనుకుంది. అంటే మాట మనిషిని బ్రతికిస్తుంది, మాట మనిషిని చంపేస్తుంది. అంత గొప్పది. ఒక్క మంచి మాట జీవితాన్ని మార్చేస్తుంది. పెద్దలు మాట్లాడిన ఒక్కొక్క మాట ఎంత శక్తివంతంగా, ఎంత సారవంతంగా ఉంటుందంటే బాణం ఎలా వెళ్ళి గుచ్చుకుంటుందో అలా మాట మనిషి మనసులో గుచ్చుకుని మనిషి బాగుపడేటట్టుగా